రాజా గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద డిబేట్ అండి. ఏంటండి ఫస్ట్ క్వశ్చన్ నేను తులసిరెడ్డి గారిని అడుగుతున్నాను. తులసిరెడ్డి గారు విన్నారు కదా, ఇంట్రో విన్నారు. వరుసగా ఎమ్మెల్యేలపై సంఘటనలు వింటూనే వచ్చాము, చూస్తూనే వచ్చాము. ఏంటి బాబు గారు, చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పినా వెనకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎందుకు వరుస సంఘటనలు జరుగుతున్నాయి? ఇవన్నీ మామూలే. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అనేది ఒక చిన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు కొట్టుకుని అంటే పెద్దోడుకు వచ్చి చిన్నోడు కొడతాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల అమ్మ నాయనకి వస్తారు, ఏం ఏడుస్తున్నావు అంటే అన్న నన్ను కొట్టినాడు అంటాడు. అట్టనా అని చెప్పేసి ఈడు వచ్చేసి నేను నిన్ను కొట్టిట్ట నటిస్తాను, నువ్వేమనుకోకరా అని చెప్పేసి ఈయన చెప్పి ఆ వెనకాల గట్టిని కొడతాడు. ఈడు వచ్చేసి పెద్దోడు కొట్టకున్నా కానీ ఊరికి ఏడ్చినట్టు నటిస్తాడు. ఆ చిన్నోడు అది చూసి వాడు ఏడుపు మాని నవ్వుతాడు. అది నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అనేది అంతే తప్ప దీంట్లో ఇవన్నీ మామూలే. నువ్వు మనం టికెట్ ఇచ్చేటప్పుడే ప్రజెంట్ అసెంబ్లీలో వాళ్ళ ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగానే ఆంధ్రప్రదేశ్లో 79% నేర చరిత్ర ఉండే వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడే ఇప్పుడుండే ప్రజెంట్ ఎమ్మెల్యేల టికెట్లు వాళ్ళ అఫిడవిట్ పరిశీలిస్తే 79% నేర చరిత్ర. అంటే దేశంలోనే హైయెస్ట్ మన రాష్ట్రమే, మొత్తం 28 రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల్లో అది నేర చరిత్ర. ఇక కోటీశ్వర్ల జాబితా వచ్చేసి అది కూడా నంబర్ 1. ఒక్కొక్క యావరేజ్గా వచ్చేసి 68 టీడీపీ ఎమ్మెల్యేల యొక్క యావరేజ్ వాళ్ళది వచ్చేసి 68 కోట్లు, అది వైట్లో చూపించింది. కాబట్టి అది నేర చరిత్ర ఉండే వాళ్ళకు టికెట్లు ఇచ్చినాక తర్వాత వచ్చేసి కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చిన తర్వాత ప్రజల్లో డబ్బు ఇస్తే కానీ ఓట్లేరు. దాదాపు 50 to 60% డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేయకుంటే ఓట్లేరు. కాబట్టి ఇది 20-30 కోట్లు ఖర్చు పెట్టుకునే ఎమ్మెల్యేలు రేపు మళ్ళా ఎన్నికలకు తయారు కావాలా, రేపు మళ్ళీ 50 కోట్లు 60 కోట్లు పెట్టుకోవాలా. ఆల్రెడీ 30 కోట్లు పెట్టుకుంటారు, దాన్ని చూసుకోవాలా, మళ్ళీ 50-60 కోట్లు పెట్టుకోవాలా. కాబట్టి ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కానీ పబ్లిక్ వచ్చేసి న్యాచురల్గా ఏదో ఒకటి ఉండాలి కదా, కాబట్టి ఆ మెకానిజంతో ఆ విధంగా మాట్లాడుతుంటాడు. ఈ చెవున వింటారు. కానీ తులసిరెడ్డి గారు ఎంత డబ్బు అవసరమైనా కానీ ఇంత బాహాటంగా చేయడం అది పార్టీకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది? అలాగే ప్రజాప్రతినిధులుగా ఉండి ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం? అసలు సమంజసం కాదు, కానీ సిస్టమ్ అట్లా ఉంది. వచ్చేసి ఫైనల్గా మళ్ళీ టికెట్ ఇచ్చేటప్పుడు నీతి నిజాయితీ ఇవన్నీ ఏం కాదు, ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు అనే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఫైనల్గా ప్రజలు వచ్చేసి డబ్బు తీసుకోకుండా ఓట్లు వేసే వచ్చినప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ ప్రజలు ఓట్లు డబ్బు తీసుకున్నప్పుడు అది ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఆ సిస్టమ్ తర్వాత డబ్బులతో పాటు ఇంకా కొన్ని కానుకలు, ఆ సిస్టము ఉన్నంత వరకు ఇది తప్పదు. ఉన్నంతలో బెటర్ అంతవరకే తప్పనొచ్చేసి దీంట్లో ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా నిజాయితీగా వచ్చేసి ఉండేదానికి ఆస్కారం లేదు. సిస్టమ్ అట్లా ఉంది. దీన్ని ఒకరు తప్పులు పట్టాల్సిన అవసరం లేదు, సిస్టమే అట్లా ఉంది.